వెలుగులలో ఏమైనా ఇచ్చిర్రా అంటే ఇయ్యరు, ఇవి ఇయ్యరు, ఇవి రాయడానికి వీల్లేదు. వీళ్ళు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఢిల్లీలో 144 సెక్షన్ అంతే. ట్రాక్టర్లు ట్రాలీల ఎంట్రీపై నిషేధం, లౌడ్ స్పీకర్లు ధర్నాలపై ఆంక్షలు, ఎంఎస్ఎస్పీకి సంబంధించి చట్ట భద్రత డిమాండ్కు సంబంధించి నేడు రైతులు ఢిల్లీ చెలో మార్చికు సంబంధించిన అంశానికి సంబంధించి పెట్టారు. ఇయో కంటి వెలుగు ఒక మూలకేసింది రైతుల గురించి. ఇదే తెలంగాణలో జరిగేది ఉంటే ఓ అయ్యా మొత్తం పేజీ అంతా రాసుకోవచ్చు. ఏమన్నా పెట్టిందా? చిన్నగా రాసుకొచ్చింది అంతే. అంత మించి ఏముండదు తెలంగాణ ప్రజలారా, గుర్తుపెట్టుకోరు. చూడు చిన్నగా బుత్త అంతా రాసుకొస్తారు వీళ్ళు. అంతే ఇక చిన్నగా రాసుకొచ్చి ఇక పోనీ వీళ్ళ దాంట్లో ఏమన్నా రాసిల్లా? జ్యోతమ్మ దాంట్లో రాయలే, ఇక రాసిల్. ఇక చూడరు సరిహద్దు ప్రాంతాలలో ఢిల్లీ యూపీ సరిహద్దు రోడ్లపై అడ్డుగా ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెలు. ఎంత బాధాకరం అండి. ఢిల్లీ అష్టదిగ్బంధం, దేశ రాజధానిలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు. నేడు రైతులు చెలో ఢిల్లీ ఆందోళన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు, భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు, ఎక్కడికక్కడ బారికేట్ల ఏర్పాటు, జాతీయ రహదారులను మూసివేసిన ఢిల్లీ, పొరుగు రాష్ట్రాలు, నగరంలోకి ట్రాక్టర్లు ట్రక్లు ర్యాలీల రాకపై నిషేధం, 20,000 మంది రైతుల ఆందోళనలో పాల్గొనే అవకాశానికి సంబంధించి చూడురి. ఇప్పుడు చెప్పండి ఆ నీతి సూత్రాలు. ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ఇంకా ఆ పార్టీలో కొనసాగుతారో నాకైతే అర్థం కావట్లేదు. ఇది బస్తమే సవాల్. సావకపోతే తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలందరూ కూడా చూడురి, దేశానికి రైతు మీరే అంటారు కదా, జై జవాన్ జై కిసాన్. దేశానికి అన్నం పెట్టేది రైతన్న, దేశానికి వెన్నుముక్క అంటారు కదా. చెప్పుర్రిగా అర్జెంటుగా మీరు అందరు రాజీనామా చేయాలి ఆ పార్టీకి. ఏంది రైతన్నలు వాళ్ళు మద్దతు ధర అడిగినందుకు మొత్తం గింత దారుణమా? అరే సిమెంట్ దిమ్మలేంది, 144 సెక్షన్ ఏంది, మళ్ళీ అది నెల రోజుల పాటు అంటే ఒక నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో లేదు. ఇక ఇంతకంటే దారుణం ఇంకేముంటుందన్నా? ఇక దశమం ఏమన్నా రాసిందా? దశమం ఏం రాయదు, మొత్తం వీళ్ళ గురించే గప్పాలు కొట్టుడు తప్ప ఏముండదు.